ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో భాజపా విజయంతో కేంద్రంలో మోదీ సర్కార్ తిరుగులేని స్థితికి చేరుకుంది. కీలక బిల్లుల ఆమోదం సహా సంస్కరణల జోరు పెంచేందుకు తాజా ఫలితాలు మోదీ సర్కార్ సరికొత్త బలాన్నిచ్చాయి. జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు మార్గం సుగమం కాగా రాజ్యసభలోనూ బలం పెంచుకునేందుకు ప్రధాని మోదీ బాటలు వేస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ప్రధాని మోదీ దేశంలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ఆవిర్భవించారు. అత్యంత సంక్లిష్టమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలుపు తీరాలకు నడిపించడం సహా పార్టీతో పాటు దేశంలోనూ ఆయన ప్రతిష్ట తారాస్థాయికి చేరుకుంది. నోట్ల రద్దు సహా ఆయన చేపట్టిన పథకాలపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా మోదీ సునామీలో అవన్నీ కొట్టుకుపోయాయి. ఈ విజయంతో మోదీ ప్రభుత్వానికి, నాయకత్వానికి మరిన్ని సానుకూలతలు వచ్చి చేరాయి. పెద్ద నోట్ల రద్దుకి ప్రజల మద్దతు ఉందనే విషయాన్ని తాజా ఎన్నికలు స్పష్టం చేశాయి. నల్లధనాన్ని కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యల్లో ఇదో భాగమని ఆయన చేసిన ప్రకటనకు దేశ ప్రజలు దన్నుగా నిలిచారు. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం సహా పేదల సంక్షేమానికి చేపట్టే మరిన్ని సంస్కరణలకు తాజా విజయం మోదీకి మరింత ఉత్సాహాన్నిచ్చింది. ప్రతిష్టాత్మక వస్తుసేవల పన్ను బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేసుకుని అమలు చేసేందుకు కేంద్రం దూకుడు పెంచనుంది. రాయితీల భారాన్ని తగ్గించుకుని దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసే చర్యలను వేగవంతం చేసే అవకాశం ఉంది. కార్మిక, భూ సంస్కరణల విషయంలోనూ సాహసోపేతంగా వ్యవహరించే సూచన కనిపిస్తోంది. నల్లధనంపై పోరును మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది. జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు తాజా ఫలితాలు కీలకమైన వేళ 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ 2014 నుంచి అందిస్తున్న సుపరిపాలన అస్త్రాన్ని సమర్థంగా ప్రయోగించి సఫలీకృతమయ్యారు. యూపీ, ఉత్తరాఖండ్ ఫలితాలతో రాష్ట్రాల శాసనసభ్యుల ఓట్లు కీలకమైన రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపా తరపు అభ్యర్థికే విజయ అవకాశాలు బలపడ్డాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా యూపీలో గెలిచిన 325 మంది విలువే 67,600 అవుతుంది. సాధారణంగా రాష్ట్రపతి అభ్యర్థి గెలవడానికి 5,49,000 ఓట్లు కావాలి. ఇప్పటి వరకు ఎన్డీఏ సభ్యులందరి ఓట్లు కలిపిన 80,000 ఓట్ల వరకు తక్కువ పడొచ్చని భావిస్తున్నారు. తాజా ఎన్నికల్లో యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో గెలిచిన భాజపా ఎమ్మెల్యేల ఓట్ల విలువ అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఫలితంగా రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపా అభ్యర్థి విజయం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్యసభలో స్పష్టమైన మెజార్టీ లేని కారణంగా కీలక బిల్లుల ఆమోదంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మోదీ సర్కారుకు తాజా ఫలితాలు కొండంత బలాన్నిచ్చాయి. త్వరలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాజపా బలం పెరగనుంది. పెద్దల సభలో మొత్తం 250 స్థానాలుండగా లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి 74 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ కు ఉన్న బలం 59. యూపీఏ, భాజపా వ్యతిరేక పార్టీలను కలుపుకుంటే ఎన్డీఏ ఆధిపత్యం తక్కువగా ఉంది. ఫలితంగా లోక్సభలో ఎలాంటి బిల్లు పెట్టినా వెంటనే ఆమోదం లభిస్తుండగా రాజ్యసభలో కాంగ్రెస్ అడ్డంకులు కలుగజేస్తోంది. యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో విజయంతో త్వరలో జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో భాజపా బలం మరో 9 పెరిగే అవకాశముంది. రాజ్యసభలో పూర్తిస్థాయి ఆధిక్యం సాధించేందుకు మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది.